ఎవరైతే స్వశక్తితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారో, అంటే పూలు అమ్ముకోవడం, కూరగాయలు అమ్మడం, టిఫిన్లు, ఇవన్నీ కూడా ఇందులో ఎంతో మంది ఒంటరి మహిళలు ఉన్నారు. అలాగే కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు రోజుకి నెలకి 1000 రూపాయలు, రోజుకి 50 రూపాయలు ఆ మాదిర బాడుగ బండ్లకి బాడుగలు ఇచ్చి వాళ్ళు చేసుకుని వాళ్ళు కష్టపడి తిరిగి అమ్ముకొని లేదు ఒక దగ్గర పెట్టుకొని అమ్ముకునే ఈ వ్యాపారాల్లో వాళ్ళకి వచ్చే దాంట్లో మళ్ళీ ఆ బాడుగలు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్న వీళ్ళకి అందరికీ మన విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఒక 50 బండ్లు ఇవ్వడం జరిగింది. 51 బండి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు రెండో విడత 41 బండ్లు మన కోవూరు నియోజకవర్గంలో 5 మండలాల్లో కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల దాని తర్వాత ఈ ఒక్కొక్క బండి చేయడానికి 2 నెలలు పడుతుంది. దానివల్ల మనం ఎవరైతే రిక్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి నిజంగా అవసరమా లేదా అని చెప్పి చూసి వాళ్ళ వ్యాపారాలకి చేదోడు ఓదోడుగా మన ఫౌండేషన్ ఉండే విధంగా ఎంపీ గారు దీన్ని ప్రవేశపెట్టారు. ఈరోజు మనం 41 బండ్లు 5 మండలాల్లో ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా వ్యాపారాలన్నీ బాగా జరగాలని, బాగా చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. కోవూరు మండలంలోని పాటూరులో విపిఆర్ నేత్ర కూడా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు జరుగుతుంది. ఇప్పటి వరకు కోవూరు కాన్స్టిట్యున్సీలో మీకందరికీ తెలుసు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదినం రోజు కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈ బస్ విపిఆర్ నేత్ర ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి కంటి చూపు అక్కడికక్కడే చూపించుకొని 15 నిమిషాల్లో వాళ్ళకి కంటి అద్దాలు ఇచ్చే విధంగా మనం ఆ వ్యాన్ని ఎంపీ గారు డిజైన్ చేపించి ఎంతో మంది పేదవాళ్ళు ఎవరైతే బయటకు వచ్చి వాళ్ళు చూపించుకొని చేయలేని వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆసరాగా ఉంటుందని అక్కడికక్కడికే కంటి చూపు ఎంతో ముఖ్యమని చెప్పి ఒకటి ఆల్రెడీ మనకి ఆత్మకూరులో తిరుగుతుంది. ఇది రెండో బస్సు కోవూరులో తిరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆల్రెడీ మన కోవూరులో మనం పెట్టిన ప్రతి దగ్గర కూడా 75% మందికి ఎవరైతే చూపించుకుంటున్నారో 75% మందికి అద్దాలు అవసరమై అక్కడికక్కడే వాళ్ళు కోరుకునే విధంగా అద్దాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏ ఊరికి వచ్చినా విపిఆర్ ఫౌండేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది ప్రజలకి సేవ చేయడం కోసం పార్టీలకు అతీతంగా ఈ ఫౌండేషన్ పనిచేస్తుంది అని చెప్పి మేము పదే పదే చెప్తుంటాము. అదే ఇప్పుడు కూడా జరుగుతుంది. సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన మేమిద్దరము కూడా ప్రజలకి సేవ చేసేటప్పుడు వాళ్ళు వీళ్ళు అని చూడము. పేదవాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి సేవ చేయడానికే ఈ ఫౌండేషన్ ఉంది. అదే విధంగా ఇప్పటి వరకు జరిగింది, ఇంకా కూడా అదే విధంగా జరగబోతుంది. కాబట్టి విపిఆర్ నేత్రాన్ని కూడా అందరూ అక్కడ స్థానిక నాయకులు కూడా చొరవ తీసుకొని కొంచెం ఎవరైనా చూపించాలంటే వాళ్ళందరినీ కూడా అక్కడికి పంపించి చూపించుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటాను. ఈ టెక్నో ఒలింపియాడ్, సివోస్పార్క్, మెడిస్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.